ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ హెవెన్ అండ్ on earth peace to those on whom his favor rests. Gospel of Luke chapter 1 verse 14. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలకు సమాధానం ఉంటుంది. ఆయన బిడ్డలైన వారందరికీ దేవుడు వారి యొక్క జీవితంలో సమాధానమును నెమ్మదిని అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు ఈ లోకమందు జన్మించినప్పుడు దూతలు పలుకుతున్న మాటలివి, దేవునికి ఇష్టులైన వారికి సమాధానము ఉంటుంది అని. కలవరము, భయము, చిరాకు, అశాంతి, ఈ మాటలు ప్రతి వారి నోట ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి కదండి. మంచి మంచి జాబులు చేస్తున్నారు, మంచి స్థితిలో ఉంటున్నారు, హోదా ఉంటుంది, ఆస్తులు అంతస్తులు ఉంటున్నాయి. అన్నీ ఉన్నా సరే ఎలా ఉన్నారండి, బాగున్నారా అని మనం అడిగితే ఈ లోకంలో ఏ ఒక్కరు అన్ని విషయాల్లో బాగున్నామండి అని చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది మాట వరుసకే చెబుతారు. ఇంట్లో సమాధానం లేక, హృదయములో నెమ్మది లేక, వారి యొక్క ఉద్యోగ స్థలాల్లో ప్రశాంతత లేక అనేక మంది ఈ రోజున ఇబ్బందులు పడుతున్నారు. ఏంటండి రీజన్ అంటే, ఏదో ఒక విషయం ఈ రోజున మనిషిని ఒక్క క్షణం కూడా ఆనందంగా ఉండనీయడం లేదు. చాలా మంది జాబర్స్ ఆదివారం వచ్చింది, ఈ రోజైనా సెలవు ఉన్నది అనే ఆనందం కంటే వారి హృదయములో రేపు సోమవారం అనే దిగులే ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా అనేక మంది వివిధ రకాలైన సమస్యల వలన చింతిస్తున్నారు. కానీ దేవునికి ఇష్టంగా జీవించే వారికి, దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని జీవిస్తున్న వారికి ఎన్నడూ కలవరము, భయము ఉండదు. వారు ప్రశాంతంగా సమాధానముతో జీవించగలరు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీలో ఈరోజు సమాధానము లేదేమో, భయముతోనే, కలవరముతోనే, నిరాశలోనే నీవు ఈ రోజున జీవిస్తున్నావేమో. దేవుణ్ణి హృదయములో ఉంచుకొని జీవించు. దేవుడు ఉన్నాడు, నాకేం కాదు అని ఆశ కలిగి జీవించు. ఖచ్చితంగా నీ కుటుంబం, నీ జీవితం, నీ ఉంటున్న స్థలం సమాధానకరముగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు అనే విషయం తెలుసుకొని శిష్యులు చాలా భయపడ్డారు. ఒక్క యోహాను తప్ప ఎవ్వరు కూడా యేసుక్రీస్తు సిలువ వేసిన సమయంలో ఆ యొక్క కలువరిలో కనిపించలేదు. భయముతో పారిపోయారు. యేసుక్రీస్తు వారి తరువాత మేమే టార్గెట్ అవుతామో, వారు మమ్మల్నే వెతికి చంపుతారు అని అనుకున్నారో ఏమో గాని వారు ఎవ్వరూ ఆయనతో లేరు. యోహాను గురించి మనం ఆలోచిస్తే యేసయ్య అంటున్నారు, యోహాను నాకు ప్రియమైన శిష్యుడు అని. అందుకే తల్లి అయిన మరియ బాధ్యతలు యోహానుకు అప్పగించాడు. యోహానులో కూడా ఎటువంటి కలవరం లేదు, ఎటువంటి భయం లేదు, సమాధానంగానే ఉన్నాడు. ఎందుకంటే యోహాను గ్రహించాడు, యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన విధంగానే 3వ రోజు తిరిగి లేస్తాడు అని. కానీ ఎవరైతే యేసయ్య లేరు అని అనుకున్నారో వారందరూ భయముతోనే, అసమాధానముతోనే బ్రతుకుతున్నారు. ఈ రోజున నీవు కూడా దేవుడు లేడు, యేసయ్య లేడు అనుకుంటే నీలో కూడా అసమాధానం ఉంటుంది. ఆయన్ను వదిలేసి ఈ లోకంలో జీవిస్తే, ఈ లోకంను ప్రేమిస్తే అసమాధానమో నీ వెంట పడుతుంది. నీలో ఉన్న భయానికి కారణం బహుశా దేవుడు లేడు అనే కారణం అయ్యుండొచ్చేమో. ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైతే యేసయ్య తిరిగి లేచి శిష్యుల మధ్యకు వచ్చాడో ఆయన పలికిన మాట ఏంటంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని. ఆ రోజు నుండి వారిలో కలవరం లేదు, భయం లేదు, ధైర్యంగా సువార్త ప్రకటించినట్లు మనము లేఖనముల ఆధారంగా చూడవచ్చు. ఎందుకు వారిలో భయం పోయింది అంటే, యేసయ్య తిరిగి లేచాడు, ఆయన మనతోనే ఉంటాడు అనే విశ్వాసం. ఈ యొక్క క్రిస్మస్ రోజుల్లో మనము గ్రహించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో జన్మించిన వారందరి వలె యేసుక్రీస్తు వారు కాదు. ఆయన వేరే, ఆయనకు మరణం లేదు, ఏ మరణము ఆయన్ను బంధించలేదు.
కాబట్టి నీవు నీ హృదయములో కలవరము ఉండనీయకు. ఆయనకు ఇష్టముగా ఆయన పైన నమ్మకముతో జీవించు. నీవు ప్రశాంతంగా జీవిస్తావు. ఏ భయము లేకుండా, కలవరము లేకుండా జీవిస్తావు. ఆయన నీకు శాంతి సమాధానమునిచ్చాడు. దానిని ఈరోజు నీవు రిసీవ్ చేసుకో. దేని గూర్చి బాధపడకు, ఆయనకు అప్పగించు, నెమ్మదిగా ఉండు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చెయ్యునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రములు. లోక రక్షకుడా మీకు వందనములు. అయా మరణాన్ని జయించిన దేవానికి స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో ఈ రోజున ఇబ్బందులు పడుతున్నారో ప్రభువా, ఎటువంటి భయముతో, ఎటువంటి కలవరముతో ఉన్నారో, అశాంతితో జీవిస్తున్నారో ప్రభా, అసమాధానముతో ఉన్నారో ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మిమ్మల్ని నమ్మినట్లయితే ఎటువంటి కలవరం ఉండదని, అయా మిమ్మల్ని ఆశ్రయించినట్లయితే ఎటువంటి భయాందోళన వారికి కలగదని ఈ రోజున వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, మీకు ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలగజేసే దేవుడు అని తండ్రి అయా వాక్యము ద్వారా సుస్పష్టంగా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారికున్న కలవరం, వారికున్న భయాందోళన, వారికున్న అశాంతిని అంతటిని మీరు తొలగించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా మీరు పొందిన దెబ్బల చేత, మీరు పడినటువంటి గాయముల చేత అయా మరి తండ్రి బిడ్డలకు స్వస్థత కలుగుతుందంటున్నావు తండ్రి. సహాయం చేయండి అయ్యా. వారికి ఉన్న అనారోగ్యమును కొట్టివేయండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, సంఘంలో కలహాలు, విభేదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయా. మీ యొక్క ప్రేమను పొందుకున్నటువంటి బిడ్డలు అయా మీ వలె ప్రేమించుటకు తండ్రి వారి హృదయాలను ప్రేరేపించండి. భార్యాభర్తల మధ్య తండ్రి ప్రేమను విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. కుటుంబములో తండ్రి సమాధానకరమైనటువంటి స్థితిని మీరు కలగజేయండి. వారికి ఉన్న లేమిని కొట్టివేయండి. సమృద్ధిలోనికి బిడ్డలను మీరు నడిపించండి. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను ప్రభ మీ జ్ఞానము చేత నింపండి. ప్రమోషన్ నిమిత్తం మొరపెడుతుండగా మీ యొక్క సహాయము దయచేయండి. గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి మీ యొక్క కృపను వారిపై ఉంచి అయా మంచి గృహమును వారికి మీరు దయచేయండి. అదే విధంగా నా ప్రభ వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు అయా తండ్రి వివాహము జరుగునట్లుగా తండ్రి ఘనమైన వివాహము, మీ చిత్తానుసారమైనటువంటి వివాహము జరుగునట్లుగా సహాయము చేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. అదే విధంగా దేశాన్ని, అధికారులను మీరు దీవించండి. మీ యొక్క జ్ఞానము చేత అధికారులను నింపండి ప్రభ. అనేకులకు రక్షణను, మారు మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి ప్రభ. ఆశీర్వదించండి నా తండ్రి. మీ యొక్క తండ్రి కృపలో వర్ధిల్లుటకు సహాయము దయచేయండి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ఇంకా మిమ్మల్ని తెలుసుకోకుండా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క మనోనేత్రాన్ని మీరు వెలిగించండి. అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. అదే విధంగా నా తండ్రి ఇంకా బాప్తిసం తీసుకుని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. ఎటువంటి నష్టాలు బాటలో వారు వెళ్లకుండా సమృద్ధితో వారిని నింపండి ప్రభా. అయా మీరే వారిని తండ్రి నిండుగా ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. మరి తండ్రి అయా స్టడీస్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి సహాయం దయచండి. వారికి కావాల్సిన ప్రతి అక్కరను మీరు తీర్చండి అయా. మరి అదే విధంగా వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో సహాయము దయచేయండి నా ప్రభా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు ప్రభా అయా మీ యొక్క తండ్రి దేవదూతలను కావలి ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారు వెళ్లే మార్గములన్నింటినీ సరళము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులందరినీ కూడా మీరు దీవించండి అయా. బహుగా వారిని ఆశీర్వదించండి. సువార్త చేయు వారి పాదములు ఎంతో ధన్యములైనవంటున్నారు తండ్రి. మీ యొక్క సహాయము బిడ్డలకు దయచేయండి. మిషనరీస్ ని దీవించండి. మీరే వారిని కాచి కాపాడండి. అదేవిధంగా దైవ జనులందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సు అయి ఉండండి. అవును ప్రభ, ప్రతి ఒక్క దైవజనుని మీ ఆత్మచేత నింపండి, నడిపించండి ప్రభ. వారి అవసరతలన్నింటినీ తీర్చండి, వారి అక్కర్లన్నింటినీ తీర్చండి. వారి సంఘాన్ని బహుగా విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనాథలుగా ఉన్నారు వారందరినీ ఆదరించండి అయ్యా. కుటుంబ సభ్యులను పోగొట్టుకుని
దుఃఖంలో ఉన్న ప్రతి బిడ్డకు ఆదరణ దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.